తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో వెలిసిన ఈ ఆలయం వ్యసనపరులకు ఒక సంజీవని వంటిది. నెరి అంటే కరిగించడం అని అర్థం. భక్తుల మనసులోని చెడు ఆలోచనలను, అలవాట్లను ఈ స్వామి కరిగిస్తారని నమ్మకం. వ్యసనాలకు లోనైన వారిలో స్వాదిష్టాన చక్రం దెబ్బతింటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఆ చక్రం తిరిగి సమతుల్యం కావడం ప్రారంభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇక్కడి తీర్థ స్నానం, అభిషేక జలం ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆలయంలో 20 నిమిషాల ధ్యానం మనోచంచలత్వాన్ని తగ్గిస్తుందట. దాదాపు 30,000 మంది ఇక్కడ స్వామి ముందు ప్రమాణం చేసి వ్యసనాల నుండి బయటపడడం విశేషం. తీవ్రమైన వ్యసనాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్న వారికి కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న చెన్నూరు శనేశ్వరాలయం ఒక కఠినమైన మార్గం. శని భగవానుడిని ఇక్కడ మెర్సిలెస్ జడ్జిగా భావిస్తారు. ఆయన ముందు ఒక్కసారి వ్యసనం మానుకుంటారని ప్రమాణం చేస్తే తర్వాత తిరిగి ఆ తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే వ్యక్తి మనసు రీసెట్ మోడ్లోకి వెళ్తుంది. నల్ల నువ్వుల దానం, నువ్వుల నూనె దీపం వంటి ఆచారాలు చెడు కోరికలను నియంత్రిస్తాయి. ఒకప్పుడు కేవలం శిలగా ఉన్న ఈ ప్రాంతం వ్యసనాల నుండి విముక్తి పొందిన ఒక కుటుంబం కృతజ్ఞతగా నేడు ఒక గొప్ప క్షేత్రంగా వెలిసింది. ఈ క్షేత్రాల దర్శనం వల్ల బాధితుల్లో నేను మారగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీన్నే ఆయనే ప్లేసిబో ప్లస్ బిలీఫ్ ఎఫెక్ట్ గా వర్ణించారు. 11 రోజుల పాటు ఆలయ విభూది తీర్థం తీసుకోవడం వల్ల మనసుపై నియంత్రణ లభిస్తుంది.